దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరొకసారి ఆయన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించేవారిగా మనం సిద్ధపరిచినందుకు, ఈ సమయానికి మనకి ఇచ్చినందుకు మొదటగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ఈ కూడికను మనం మొదలు పెట్టుకుందామండి. అందరు తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీకే స్తోత్రం 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 నాయన. తండ్రి, వాక్య ధ్యానంలోనికి మేము వెళుచుండగా ప్రభువా, దేవా తండ్రి నాయన, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా తండ్రి, నన్ను నీ ఆత్మతో సత్యంతో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుకున్నామండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొటేళ్లు, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తం మందైనను, గొర్రె పిల్లల రక్తం మందైనను, మేకపోతుల రక్తం మందైనను నాకు ఇష్టం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా ప్రజల్ని ఉద్దేశించి ఒకవైపున దేవునికి బలులు అర్పణలు తెస్తూనే, ఆయనను ప్రార్థిస్తూనే, ఆరాధిస్తూనే దుష్టక్రియల్లో అక్రమాల్లో పాలు పొందుతున్న వారిని యెషయా నిరసిస్తున్నాడు. ఆ ప్రజల్ని ఏమండి, ఆనాటి కాలంలో యెషయా కాదండి, ఈనాటి కాలంలో దైవ సేవకులు కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. దేవుని పట్ల ఆసక్తి కలిగి పరిచర్యల్లో కానీ, ఏమండి స్వార్థ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దేవునికి అనేది మొదటగా సమర్పించుకుంటూ కూడా వాళ్ళు అక్రమాల్లో కొంతమంది పాల్గొంటున్నారు. అయితే అటువంటి విషయాల్లో పాల్గొంటున్న వారిని ఈనాటికి కూడా వాక్యం ద్వారా హెచ్చరిస్తూనే వస్తూనే ఉంటారు. కానీ మానవ సంబంధం అనేది ఏంటంటే, ఏదో మనం దేవునికి ఇచ్చేసాము, ఆయన మనకు కృప చూపిస్తాడు, ఇది ఆయనకి ఇస్తే బాగుండు అనే భావంతోనే వెళ్ళిపోతున్నారు తప్ప, మనం చేసే ఆ బలులు మన ఇష్టపూర్వకంగా మనం ఇచ్చినా ఆయనకి అవి వెక్కసముగానే ఉన్నాయి. అవి ఆయన కోరుకోవట్లేదు, బలులు కోరుకోవట్లేదు. ఏమండి, దేవుడు కోరుకుంటుందల్లా ఏంటంటే అక్రమంలో పాల్గొనుకోకుండా, ఏమండి దేవుని పట్ల, ఆయన పవిత్రమైన మార్గాల పట్ల మన హృదయంలో నిజమైన భక్తి లేకపోతే ఆరాధన స్తుతి ఆయనకు అసహ్యంగా మారుతాయి. నిజంగా మనం చూసినట్లయితే ఎవరికైనా ఏదన్నా మన ప్రార్థన, మన సమస్య అనేది ప్రార్థన చేయాలనుకుంటే యథార్థత హృదయం లేని ప్రార్థన వారిలోంచి బయటికి కూడా వెళ్ళదండి. ప్రార్థన అయితే చేస్తారు, కానీ ఎందుకంటే వాళ్ళ హృదయంలో యథార్థత ఉండదు. యథార్థత ఉండటం వల్ల వాళ్ళు ఆ యథార్థత లేని ప్రార్థన వారిలో నుంచి ఆ దేవుని సన్నిధానికి చేరదు. దేవుడుకు నువ్వు ఇచ్చే బలులు ఏవైనా కానీ, ఈరోజు నువ్వు దేవునికి దాన ధర్మాలు, అలా చాలా మంది అనుకుంటారు, కొన్ని దాన ధర్మాలు చేస్తున్నావు, రకరకాలు చేస్తున్నావు, కానీ నువ్వు నడుస్తున్న మార్గం ఏమైంది? అది యథార్థంగా నడుస్తున్నావా, సత్యంగా నడుస్తున్నావా అనేది నా దేవుడు చూస్తాడు. నిజమేనండి ఈ మాట. అయితే మనం సత్యంగానే జీవించాలనే దేవుడు మనతో చెప్తున్నాడు. అయితే ఒకవైపున అర్పణలు మనం అర్పించున్నా కానీ దేవుడు మనల్ని అవి లక్ష్య పెట్టాడు, మనం చేసే క్రియలనే చూస్తాడు. మిమ్మును మన అదే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 16-17 వచనాలు మనం చూసినట్లయితే, మిమ్మును కనుగొనుడి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్టక్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మాని మేలు చేయి నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలు పక్షాన వాదించుడి. ఇది కదండి ఆయన కోరుకునేది. ఏమండి, కీడును మానాలి మనం. ఏమండి, కీడును మానాలా? ఎవరైనా వారు ఏదైనా మన పక్షాన ఏదన్నా, వాళ్ళు లోకానుసారమైన మనుషులు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క కుళ్ళును అనుకోండి, ఇంకా ఏదైనా కానీ వాళ్ళు మన మీద అసూయపడి మన మీద దుష్ప్రచారం చేసినా, ఏది చేసినా కానీ మనం కీడును చేయటం మానేసి వాళ్ళ పక్షాన మనం ప్రార్థించటమే. వాళ్ళు చేశారని చెప్పి మనం కూడా అదే ప్రకారంగా చేయటం అది ధర్మం కాదు. ఏమండి, న్యాయాన్ని జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకోవాలి. కొందరు అన్యాయాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధికులే ఎక్కువ మాటలు చెప్తారు.
వాళ్ళ మాటలే మనం నమ్ముతాం. ఎందుకంటే నమ్మే విధంగా ఉంటాయి, వాళ్ళు అలా విధంగా చెప్తారు. అటువంటి మాటల్ని మనం లక్ష్య పెట్టకుండా నిదానించి జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా ఆలోచించి మనం ఏది సత్యమైన మార్గం, మనం ఏది న్యాయమైన మార్గం అని వాక్యం ద్వారా మనం పోల్చుకోవాలి. ఎందుకంటే మనిషిగా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. కానీ వాక్యం సత్యం కదా, వాక్యమే కదా మనకి ఆధారం. ఆ వాక్యానుసారంగా మనం అయితే మనం సత్యంగానే జీవిస్తాం. అయితే న్యాయంగా తల్లిదండ్రులు లేని వారికి న్యాయంగానే ప్రవర్తించాలి. విధవరాల పక్షాన నిలబడాలి. నా దేవుడు ఎప్పుడు కూడా విధవరాల పక్షాన నిలబడతానని ఎప్పుడు చెప్తున్న మాటలు ఇవి. నమ్మిన వారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామండి. ఎద్దును వధించువాడు నరును చంపువాడిని వంటి వాడే. గొర్రె పిల్లలను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరిచి వంటి వాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాడు అంటి వాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించు వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. చూడండి, దేవుణ్ణి ఆరాధిస్తూనే అదే సమయంలో తమకిష్టమైన త్రోవలను నడుస్తూ దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించేవారు తనకు హేయులు. ఏమండి, దేవుని పక్షాన దేవుని సన్నిధిలో బలలో చేయి వేస్తూ సత్య మార్గాన్ని అనుసరించకుండా లోకానుసారంగా జీవించేవారు అసహ్యులు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం అదే భక్తే, మన సరదాలే. ఎట్లా అవుతాయండి? అవ్వవు కదా. నిన్ను సత్య మార్గం నడపడానికే కదా వాక్యం. అలా కాకుండా నీ వ్యక్తిగతంగా నీ అనుకూలంగా దాన్ని మలుచుకోవడం అనేది చాలా రాంగ్ అది. అయితే మనం అదే అధ్యాయంలో 4వ వచనాన్ని చూస్తే, 4వ వచనం చదవమ్మా. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడు లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి. కావున నేను వారి మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించేదను. చాలా మాటలు. అయితే దేవుడు పిలుస్తున్నాడండి. దేవుడు పిలిచినప్పుడు ఉత్తరవిచ్చేవాడు ఒక్కడు లేడంట. మనకి ఎన్నో రకాలుగా ఇవాళ వాక్యాల ద్వారా అనేక రకంగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడండి, ప్రతి ఒక్క సందర్భం, ప్రతి ఒక్క పరిస్థితులను బట్టి. అయితే మనం ఎవ్వరం కూడా ఆ వాక్యానుసారంగా చెప్తున్న మాటలు మనం లక్ష్య పెట్టం. ఎందుకంటే ఆ పరిస్థితులకి, ఆ వాక్యానికి మనం అనుగుణంగా ఉండలేము. ఎందుకంటే మన హృదయాల్లో ఒక ఆలోచన పెట్టుకొని ఉంటాం. ఒక హృదయంలో ఒక ఆలోచన పెట్టుకొని ఎవరి ఆలోచన వారికి అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే తను మైండ్లో చేయాలని ఉద్దేశం ఉంటుంది కాబట్టి. ఇంకా అలాంటి వ్యక్తికి వాక్యం ఎట్లా అనుసారంగా ఉంటుందండి? ఉండదు కదా. అందుకని వీళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉంటుంది, ఏమండి, పరిచయ విషయంలో ఆసక్తి ఉంటుంది. ఆయనను లోకానుసారమైన ఒక అల్లరితో కూడిన ఆటపాటల విషయంలో కానివ్వండి, మద్యం సేవించే విషయంలో కానివ్వండి, ధూమపానం చేసే విషయంలో కానీ, ఇటువంటి విషయాల్లో కూడా అవే మందిరానికి వెళ్ళినప్పుడు ఆదివారం మందిరానికి వెళ్ళి మిగతా 6 రోజుల్లోనే కదా. ఎందుకంటే ఈ విధంగా లేకపోతే మేము బ్రతకలేం బ్రదర్, ఎందుకంటే మమ్మల్ని ఎవరు కలుపుకోరని అంటారు. కానీ అవి మీకు ఇష్టమైనవి కాబట్టి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అవి విడిచిపెట్టి చూడండి, దేవుడు ఎంత కృప చూపిస్తాడో మీకు. అదేవిధంగా మనం చదువుకున్నట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. మనం స్వార్థపూరితంగా అత్యాశతో భోగాల పేరు ప్రఖ్యాతులు అధికారాన్ని సంపాదించాలని ఆశించే వారి ప్రార్థనలు దేవుడు జవాబు ఇవ్వడండి. స్వార్థంతో కూడుకొని ఉంటే నీ మాటలను దేవుడు ఎట్లా వింటాడండి? వినడు కదా. నువ్వు ప్రేమించే నీ యథార్థమైన హృదయంతో, ఏమండి, ప్రేమించే మనసుతో అడగాలే కానీ వాళ్ళదంతా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు దేవుడు స్థిరపరిచాడు అని ఈర్ష్యతో నువ్వు అడిగితే ఎట్లా ఇస్తాడు?
నీ యథార్థత లేని ప్రార్థన నీ నుంచి బయటికే వెళ్ళదు కదా. దేవునికి మన యథార్థతే కనపడుతుందండి. ఇప్పుడు మనం ఒక మాటగా మనం చెప్పుకున్నట్టయితే, లోతుకు సొదొమ గొమొర్రా పట్టణం యెహోవా తోటలాగా ఏమండి ఐగుప్తు దేశంలా కనపడింది. కానీ దేవుని దృష్టికి అది పాపంగా ఎంచబడి ఉంది. అట్లా మనం చూసేది పై రూపంతోనే మనం ఎదుటి వాళ్ళదే వాళ్ళ కలిగి ఉన్నదని మనం దేవుని ఆశించి అడుగుతాం. కానీ మన వ్యక్తిగతంగా మనకేమి కావాలి అని హృదయపూర్వకంగా అడగలేకపోతున్నాం. ఎందుకంటే భక్తిహీనులు దినదినం వర్ధిల్లుతున్నారని ఒక ఆలోచన మనకు నిరంతరం కలిగిస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితులు కూడా ఒక్కొక్కళ్ళు నిందిస్తూనే ఉంటారు. దేవుణ్ణి ఎరిగావు, నువ్వేం పొందుకున్నావు, నువ్వేం చేసావు, వాళ్ళు చూడు మందిరానికి రాపోయిన ఎంత దీవెనకరంగా ఉన్నారని. వాళ్ళు ఇవాళ ఉదయాన్ని వికసించి సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వులాగా ఉంటారండి. కన్నా దేవుడు నీకు ఏది ఇచ్చినా చిరస్థాయిగా ఉంటుంది. అది నీ తరతరాలు నీ బిడ్డలు అనుభవించే తీరుగానే ఉంటుంది. కానీ ఇవి ఆలోచనలు లేకుండా ఇవి ముందు మన సత్య మార్గంలో నడవాలి. దేవుణ్ణి అనుసరించి దేవుని పట్ల ఆ యొక్క క్రమాన్ని మనం కట్టుకుంటూ జాగ్రత్తగా వెళ్ళినట్లయితే ఆ దేవుడు ప్రతిదీ ఇస్తాడు. చూడండి, ఆ 2వ వచనం మనం చదివినట్లయితే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పొట్టుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. ఎట్లా మన చూడండి, అదే మన 4వ వచనం చూసినట్లయితే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువాగును. ఈ లోకం పాపం అని మాది నుంచి మొదటిగా చెప్పుకుంటూనే ఉంటుంది. మనిషి జీవితంలో 2 తలంపులు 2 దారులు ఎప్పుడు ఉంటాయండి. ఒకటి దైవికమైన ఆలోచన ఉంటుంది, 2 శరీరేచ్ఛగా లోకానుసారమైన ఆలోచన ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఈరోజు ఈ వాక్యం మాటలు ధ్యానిస్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ మన బిడ్డల్ని ఒక భక్తి మార్గంలో ఎట్లా ఏమండి, ఏదైనా మీరు ఎంతైనా ప్రేమించండి మీ బిడ్డల్ని, వాళ్ళ కోరికను ఆశపడిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మొదటిగా ఒక ప్రార్థన అనుభవాన్ని మనం నేర్పాలి. ప్రార్థన అనుభవం నేర్పినప్పుడు వాళ్ళు తొట్టిల్లరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా. ఎందుకంటే మనం బాలుడు నడవవలసిన మార్గాన్ని వాడికి చూపించినట్లయితే వాడు ఎంత స్థితికి వెళ్ళినా కానీ తొట్టిల్లకుండా క్రమం కాలు జారకుండా దేవుని సన్నిధిని ఆశ్రయించాలని ఆశపడతాడు. లోకానుసారం వైపు వెళ్ళాలన్న ఆలోచన కలగదు వాళ్ళకి. ఎందుకంటే వాక్యం సత్యం కాబట్టి ప్రతిదినం నువ్వు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలని ఒక ఆలోచన తెలియపరిచేదే పరిశుద్ధ గ్రంథం. ఏమండి, ఈ లోక స్నేహం ఎప్పుడు కూడా నిన్ను చెడు మార్గంలో తీసుకెళ్లాలనిపిస్తుంది. మీరు చూడండి, సహజంగా ఒక వ్యక్తి ఏదైనా ఉద్యోగం చేసే వ్యక్తి అయితే నీకు వాళ్ళతో పాటు శరీర కోరికలుగా అలవాట్ల ప్రకారంగా నువ్వు జీవిస్తుంటే నీకు అందరూ స్నేహితులే ఉంటారు. కానీ నువ్వు విడిచిపెట్టి మందిరానికి ఏ రోజైతే వస్తుంటావో చిన్నగా వాళ్ళు నీకు తొలగిపోతూనే ఉంటారు. ఒకప్పుడు వాళ్ళందరూ నాతో కలిసి ఉన్నారు కదా, ఇప్పుడేంటి లేరంట. నువ్వు సత్య మార్గంకి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూర్చోరు కదండి. అందువలన వారు మీకు దూరం అయిపోతూ ఉంటారు. చూడండి, ఇప్పటి వరకు మనం స్వార్థపూరితగా ఆశలతో తమ హృదయాలు నిండి ఉంటే దేవుడు మన ప్రార్థనలను వినడు. మనమందరం అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. స్వార్థపూరితమైన ఆలోచన మనకు ఎప్పుడు ఒక క్రైస్తవుడికి ఉండకూడదండి. క్రైస్తవుడికి ఉండాల్సిందంటే జాలి, దయ, ఇటువంటి లక్షణాలే కలిగి ఉండాలి. అయితే ఇప్పటి వరకు మనం ఏమి చేస్తే ఈ 3 వచనాల్లో మనం యాకోబు పత్రికలో చూసినా కానీ, యెషయా 66:3లో కానీ, యెషయా 1:11లో కానీ, ఈ 3 దేవునికి అసహ్యమైన పుట్టించిన అన్నట్టు రిఫరెన్స్ మనం చూసాం. అయితే దేవుడు మరి ఏది కోరుకుంటే ఇష్టపడుతున్నాడండి, అవి కూడా చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, దేవుని మంచితనం, ఆయన ఎడల మన సమర్పణ నిర్వచనాన్ని మీకా వివరిస్తున్నాడండి. మనం అన్యాయంగా ప్రవర్తించకూడదు.
ఇతరుల వ్యవహారాల విషయాల్లో స్పష్టంగా యథార్థంగా ఉండాలని. మనం కనికరాన్నే ప్రేమించాలి కానీ కనికరాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. నిజమైన జాలి కనికరం కలిగి చూపించాలి. మన దీన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుకోవాలి. ఏమండి, దీన మనసు. వాటి మన పట్ల ఏమండి మనకి ఎన్నో అపకారాలు చేసి ఉండొచ్చు, ఎంతో స్వార్థమే ఎంత ద్రోహమే చేసి ఉండొచ్చు. కానీ మనకి ఆ వ్యక్తికి లోకానుసారమైన ప్రేమ ఉండొచ్చు. కానీ మన ప్రభువుని ఎరిగాం కదండి. మన ప్రభు ఎరిగిన మనకి వారిని క్షమించే మనసే మనకు ఉండాలి. చూడండి, అదే అధ్యాయంలో 7వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే దేవుడికి అడుగుతున్నాడు, వేల కొద్ది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తుతున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. చాలమ్మా. చూడండి, మనం ఏమిచ్చినా సరే ఆయనకు అవి సంతోషాన్ని కలిగనివ్వండి. మన ఇరిగిన నలిగిన హృదయాలు ఏమండి, మన దీనగనసు కలిగిన మనసునే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఇదే కదండి ఆయన కోరుకుంటుంది. మన హృదయాల్లో దేవుడు మన హృదయం దగ్గర తలుపు వాకిట్లోని తలుపు తడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గడియ దేవుడే గనక గడియేసినట్టు నీ తలుపు తట్టాల్సిన అవసరం లేదండి. ఆ గడియ నీ హృదయానికి నువ్వే వేసుకున్నావు. ఆ గడియ తీసి దేవునికి అవకాశం ఇస్తే, ఆ వాక్యానికి నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు అసలు ఒక కొత్త ఇక్కడ భూమి మీద పరలోకం చూస్తావండి. అంత ఆత్మీయత అనిపిస్తుంది. నమ్మిన వారి స్తోత్రం చేద్దామా. 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనం అవసరం చూద్దామండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. 6వ వచనం చదవమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీనులై ఉండుడి. దీన మనస్కులై ఉండుడి. దీన మనస్కులై ఉండండి. దీన మనసు దేవుని ప్రజలకు ఖచ్చితంగా ఉండాలండి. అహంకారం లేకుండా ఇతరులను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇతరుల పట్ల మనకి దీన ప్రవర్తన బట్టి మనం క్రీస్తులో విశ్వాసులు అని ఖచ్చితంగా ఎరుగుతారు. ఎందుకంటే ఆ దేవుని వాక్యానికి చోటు ఇచ్చినప్పుడు నీలో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఏమండి, పరిశుద్ధాత్ముడు పనిచేసి నీకు దీన మనసు కలిగిస్తాడు. ఎలాగంటే అది ఏదన్నా, ఇప్పుడు మనం సహజంగా ఎవరన్నా చూస్తే అయ్యో పడిపోయాను అయ్యో అని చెప్పని లేపుతూ ఉంటాం, లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని ఉద్దేశిస్తాం. ఇవన్నీ సహజంగా ఒక దీన మనసు కలుగుతాయండి. ఇట్లా మన పక్షాన మనకి ద్రోహం చేసిన వాళ్ళైనా కానీ మనం వారి పక్షాన నిజంగా ప్రేమ చూపిస్తాం, ఏమోలే అన్నట్టుగా. కానీ ఇతరుల పట్ల మన దీన ప్రవర్తన బట్టి మన క్రీస్తులో ఉన్నాను వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు. మనం ఒక వ్యక్తికి వెళ్ళి మనం ఒక పాంప్లెట్ ఇచ్చి, బ్రదర్ ఒక స్వార్థ కొడుకుంది బ్రదర్ మీరు రండి అని మనం పిలిచినప్పుడు మొట్టమొదటిగా ఆ వ్యక్తి మనల్ని చూస్తాడండి. మన యొక్క పాత జీవితాన్ని చూస్తాడు. ఒకప్పుడు ఈ వ్యక్తి అల్లరితో తిరిగినవాడు కాదా అని. తర్వాత క్రీస్తులో నువ్వు నడిపింపబడుతున్నప్పుడు నీ యొక్క ప్రవర్తన చూస్తారు. అప్పుడు ఒక ఆలోచన కలుగుతుంది, అరే ఒకప్పుడు అట్లా ఆ విధంగా ఉన్నాడు కదా, మోసపూరితంగా ఉన్నాడు కదా, అబద్ధికుడిగా ఉన్నాడు కదా, లంచగొండిగా ఉన్నాడు కదా, కానీ ఇప్పుడు క్రీస్తుని ఎరిగి తను పూర్తిగా మారిపోయాడని ఆ తర్వాత నీ రెండో స్వభావాన్ని చూస్తాను. ఆ తర్వాత ఏమండి పాంప్లెట్ చదివి దేవుని మాట వినడానికి ఆసక్తి పడతాడు. ఆ విధంగా మనం జీవించము గాక. దేవుని కృపను సహాయాన్ని పొందగోరుతాం. చూడండి, అదే అధ్యాయంలో 2వ వచనం చూడండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లభంతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యన దేవుని పై విచారణ చేయొచ్చు. మనం దేవుని పక్షాన ఏమండి ప్రేమ కలిగి జీవించినట్లయితే మనం ఇట్లాంటి దీన మనసు అనేది మన హృదయాల్లో వస్తుంది. అయితే ఆ దీన మనసు నీకు ఎట్లా వస్తుంది? ప్రతిదినం నువ్వు ప్రార్థన చేసుకోవటం వల్ల, ప్రతిదినం నువ్వు వాక్యంలో. ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఒక అర్ధగంట సమయం ఉండదండి మనకి.
ఇవాళ ఎన్ని రకాలుగా మన బైబిల్ చదవాలని ఆశ కలగాలి, కానీ ఫోన్లో కూడా వచ్చేస్తుంది. రోజు మొత్తం ఒక అధ్యాయం చదివేంత ఓపిక నీకు లేకపోయి ఉండొచ్చు, కానీ ఒక వచనం చదివేంత టైం లేకుండా పోదు కదా. ఆ ఒక్క వచనాన్ని గనక నువ్వు చదవగలిగితే, చదువుకొని వెళ్ళిపోకుండా ఆ ఒక్క మాటలను ధ్యానించగలిగితే దేవుని యొక్క ప్రేమ నీకు అర్థం అవుతుంది. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఎవరికి వారు రుచి చూసి తెలుసుకుంటేనే క్రీస్తు అర్థమవుతాడండి. అంతేగాని ఎవరో కొన్ని వినటం వల్ల విశ్వాసం కలుగుతాయి, కొన్ని సాక్ష్యాలు కూడా వినాలి. మనం దేవుడు చేసిన అద్భుత కార్యాలు కూడా మనం వినాలి, చూడాలి కూడా. అవి నువ్వు కూడా చూడాలంటే నువ్వు కూడా దేవునికి అవకాశం ఇవ్వాలి కదా, నీ హృదయంలో చోటు ఇవ్వాలి కదా. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానమే నాకు ఇష్టమైనది. దేవుని తన ప్రజల నుండి నిజంగా ఆశించినది కరుణ, నిలకడైన నిబంధమైన ప్రేమ. తమ జీవితాలకు ఆయనే ప్రభుగా వారు ఒప్పుకొనుకోవడం కోరుతున్నాడు. ఇది కదండి ఆయన కూడా. బలిని కోరే కాదు దేవుడు కాదండి మన దేవుడు. నువ్వు దహన బలులు ఎన్నని ఇవ్వు, ఏమైనా చెయ్యి, కానీ నీ కనికరాన్నే కోరుతాడు. చూడండి, అదే అధ్యాయంలో 3వ వచనం మనం చూసినట్లయితే, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాం రండి. ఉదయము తప్పక ఉచ్చరించి తిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. చూడండి ఎంత స్పష్టంగా, ఉదయమున వేకున జరిగే తొలకరి వర్షం వలె ఆయన మన దగ్గరికి వస్తాడండి. అంత కృప కలిగిన దేవుడు అండి. నువ్వు ఆయనకు అవకాశం ఇస్తే నీ జీవితమే మారిపోతుంది. ఆ ప్రేమ చూడండి, లాజరు చనిపోయినప్పుడు వాళ్ళ సహోదరులు ఆయన ముందు ఏడుస్తున్నా కానీ ఆయన కన్నీళ్లు విడిచాడండి. ఆ ప్రేమ కలిగిన వ్యక్తి దేవుడు అండి మన దేవుడు. ఆ దేవుని మాటలు మనం విని ఆయన అనుసరిస్తే మన జీవితాల్లో మనం ఈ భూమి మీద ఎంతో ఆనందాన్ని పొందుకోగలుగుతాం. ఈ లోకానుసారంగా నువ్వు ఏది పొందుకున్న ఏ ఆనందాన్ని క్షణికంగానే ఉంటాయి, కానీ దేవునిలో ఆనందిస్తే అది శాశ్వత కాలంగా నిలిచిపోతుంది. దేవుడు అదే చెప్తున్నాడు. మన యెషయా గ్రంథం 1:11 మనం చూసినట్లయితే, మన బలులు ఆయనకు అసహ్యం కలిగించినాయి. ఆయన కోరుకోవట్లేదండి, మన ఇరిగిన నలిగిన హృదయాలనే మనం కోరుకుంటున్నాం. మన హృదయ శుద్ధిని ఆయన కోరుకుంటున్నాడు. మన తన పోలికలుగా మనం సృజించుకున్నాడు గనుక దేవుడు మనల్ని సత్య మార్గం నడిపించాలని. ఇవాళ మన చూడండి, మన బిడ్డలనైనా కానీ ఏదైనా తప్పుదారులు నడుస్తుంటే ఒక దెబ్బ కొట్టుకుంటాం, కానీ వాళ్ళ మీద ప్రేమ లేకేం కాదు కదా. వాళ్ళని మన వైపు సత్య మార్గంలో నడిచి వాడు నలుగురిలో సంతోషంగా ఆనందంగా గడపాలన్న భావంతోనే కదా వాళ్ళ మీద కోపడతాం. ఇలా దేవుడు కూడా అంతే అండి, మన మీద కోపడ్డండి, మనల్ని సరిగా నడవట్లేదే అనే బాధ. ఈ మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. తలలో ఉంచినట్లయితే ప్రార్థించు. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. తండ్రి, నువ్వు బలిని కోరే దేవుడు కాదు నాయన. విరిగిన నలిగిన హృదయాలని, కరుణని, ప్రేమని ప్రభువ, సత్యాన్ని కోరుకునే దేవుడు నాయన. దేవ, ఈ చదివిన ఈ మాటలను ప్రభువ, ధ్యానించిన ఈ మాటలు నాయన మా హృదయంలో ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.